ఇది నాకు ఎందుకో మీ ఇద్దరిని చూస్తుంటే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి లాగా ఆ సీన్ ఇంకోటి ఆగస్టు సంక్షోభం ఉంటుంది ఆయనకు కూడా, మీకు ఆగస్టు సంక్షోభమే కదా. మీకు అట్లా ఎప్పుడైనా అనిపించిందా రిజెంబ్లెన్స్? సార్ రామారావు గారితో ఎవరు పోల్చుకోకూడదు. ఈజ్ ద గ్రేట్ పర్సనాలిటీ, కారణ జన్ముడు. రామారావు గారు అభిమాని నేను. ఒక డ్రెస్ మీరు చూపెట్టారంటే ఆయన షార్ట్లో ఉంది, అది ఏ సినిమాలో ఉందో కూడా చెప్తారు. అంత పెద్ద అభిమాని రామారావు గారికి. సో ఇక్కడ రామారావు గారి అభిమానిగా ఆయనతో ఎవరూ పోల్చుకోకూడదు అసలు. మహాశక్తివంతుడు, కారణ జన్ముడు. కాకపోతే అలాంటి జీవితాలు ఆఖరి గడియల్లో రామారావు గారు మగుటం లేని మహారాజు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయన వేసిన పాత్రలు సాక్షాత్ భగవత్ సాక్షాత్కారం. భగవంతుడిని ఆయనలో మనం చూసాం. అలాంటి వ్యక్తి ఆఖరి గడియలు ఒక చరిత్రలో తీసుకుంటే భోజనానికి ఇబ్బంది పడ్డారని 4 గంటలకల్లా ఆయన భోజనం చేస్తారంట. మంచి ఫుడ్ తింటారు. భోజనం కోడి ఉండాలి ఆయనకి, అరకోడి ఉండాలి. అది 4 కల్లా భోజనం, 3 కల్లా చేసి 3:30 కల్లా ప్రెస్ మీట్ పెడతారు. ఆయన వచ్చేస్తారు బయటికి. ఏ మానవుడు కూడా ఆ టయానికి లేచి స్నానం చేయడం ఉండదు. కానీ ఆయన అంత అదేంటంటే యోగులకి, ఋషులకి, మహానుభావులకి అది సాధ్యపడదు. అంతటి శక్తివంతుడు ఆయన. క్రమశిక్షణతో సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఒక విలువలు ఉన్నటువంటి మనిషి. ఆయన ఉదాహరణ కింద మనం తీసుకోవాలి. జీవితంలో నా రోల్ మోడల్ గట్టిగా చెప్పుకోవాలనుకుంటే రామారావు గారు అనుకుంటుంటారు. అయితే ఆయన ఆఖరి ఘడియలు అతనికి అలా ప్రేరేపితం చేసాయి. అలా చేయాల్సిన పరిస్థితి వచ్చి ఈ మార్నింగ్ 9 వరకు టిఫిన్ కోసం ఆయన ఇబ్బంది పడేవాడు. లచ్చన్న గారు మన కృష్ణ ఒబ్రాయ్ హోటల్లో మంచి టిఫిన్ దొరుకుతుందంట, తీసుకురండి అని లచ్చన్న అంటే డ్రైవర్. లచ్చన్న గారు వచ్చి డ్రైవర్ టిఫిన్ పెట్టే వరకు మధ్యాహ్నం భోజనం వేళలు. ఓ రోజు బాత్రూంలో పడిపోతే ఆ చిన్న దెబ్బ తగలటం, తర్వాత పార్షియల్ పెరాలసిస్ రావటం వేళకి. ఇవన్నీ చదివి విన్నది నేను, కళ్ళలో చూసాను. అందరు చెప్తే, పెద్దలు చెప్తే విన్నాను. లక్ష్మణ్ డ్రైవర్ కూడా ఆయన ఆఖరి ఘడియల గురించి చెప్పాడు, విన్నాను. ఈ పరిస్థితులు దేనికి ప్రభావం, ఏ పరిస్థితికి కారణమైంది? ఆ టైంలో ఆయన చరిత్ర రాయటానికి వచ్చిన లక్ష్మీ పార్వతి రామారావు గారికి దగ్గరయ్యారన్నది జగద్విదితం. దగ్గరై ఆ టైంలో ఆయన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి సేవ చేశారు. మందులు ఇచ్చారు, భోజనం పెట్టారు, టైం కల్లా చూశారు. అలా ఉండటం వల్ల రామారావు గారి ఇంట్లో ఒక లక్ష్మీపార్వతిని ఉంటున్నారు, లక్ష్మీపార్వతి దగ్గర రామారావు గారు ఉంటున్నారు అన్న చర్చ ఎంత నీచంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏమన్నారంటే, ఇదొద్దు, వివాహం చేసుకుంటాను అన్నారు. వివాహం చేసుకున్నారు. రామారావు గారి గురించి అర్థం చేసుకుంటే, ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు వివాహం చేసుకోవాల్సింది వచ్చింది అన్నది అర్థమవుతుంది తప్ప ఇష్టానుసారం నోటుకొచ్చినట్టు మాట్లాడి లక్ష్మీపార్వతి గారిని విమర్శించడం, రామారావు గారిని విమర్శించడం, రామారావు ఎలా చేశాడంటే, రామారావు గురించి విమర్శించడానికి ఎవడికి ఏ స్థాయి ఉంది, ఎవడి బ్రతుకులు ఎంత ఈ దేశంలో. లక్ష్మీపార్వతి గారు ఎన్ని త్యాగాలు చేసి ఆయనకు ఆఖరి నిమిషంలో సేవ చేశారు. ఆమె ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆమెకి ఓ కుటుంబం ఉంది, ఆమె ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అది తప్పది, నేను అది ఖండిస్తాను. అయితే రామారావు గారిలో మేం చేసామని నేను అనుకోను. ఎందుకంటే ఆయన మీరు చేశారని అనట్లా, అలాగే సీన్స్ అన్ని అలాగే కంపేర్ చేసుకోకూడదు. పెద్ద ఆయనతో మనం కంపేర్ చేసుకోకూడదు. సార్ ఓకే సార్, రామారావు గారు 10 కోటాను కోట్ల మందికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి అందరం మాట్లాడుకుంటున్నాం. ఎంతో కొంత ఒక 1% కొంత నేను కూడా పరిచయం ఉన్న వ్యక్తి, ప్రోటోకాల్లో ఉన్నాను కాబట్టి, ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి, ఒక ఎమ్మెల్సీ ఇలా చేయొచ్చు, సంఘ వ్యతిరేకమైంది కదా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలా ప్రవర్తించవచ్చు, ఆయన ఏం సందేశం ఇస్తున్నాడు అనేటప్పుడు నా జీవితంలో కూడా నువ్వు వచ్చినటువంటి కుటుంబపరమైనటువంటి రాజకీయాల్లో అమ్మాయికి తీసుకొచ్చావు. మాధురి అనే అమ్మాయి అప్పటికే సర్వీస్ చేస్తూ సొసైటీకి ఒక భరతనాట్యం స్కూల్ పెట్టి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఎంతోమంది అనాథలకి ఆసరాగా ఉంటూ రాజకీయాల్లో, నేను ఒక ఉమెన్స్ డే నాడు నాకు ఇన్వైట్ చేశారు. చేసేటప్పుడు ఆల్ రిచ్ పీపుల్, ఆల్ క్లాస్ పీపుల్, ఆల్ ఒక స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు 2000 మందితో ఈమె కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్ని వేల మంది పిలుపుతో వచ్చారు కదా. అలాగే సర్వీస్ కూడా ఎంతగా చేస్తుంది కదా. ఒక బిడ్డకి ఎవరో ఒక తల్లి కనేసి ముళ్ళ పొదల్లో పడేస్తే ఆ బిడ్డని పెంచి పోషించి ఇంటర్మీడియట్ చదువుకునే స్థాయికి తీసుకొస్తే ఆ బిడ్డ నాకు కలిసి ఒకరోజు యూనిఫారంకి, డబ్బులకి, చదవటానికి కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే, తప్పకుండా చేస్తానమ్మా అంటే, ఆమె చరిత్ర అప్పుడు నాకు మాధురి చేసిందని నాకు అర్థమైంది. అంటే ఇలాంటి సర్వీస్ మైండ్ ఉన్నోళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఉండకూడదు, మనం ఎందుకు ప్రోత్సహించకూడదు? ఈమె ఓట్ బ్యాంక్ మనకు పార్టీకి ఉపయోగపడుతుంది కదా అని ఆలోచించి మేమే రాజకీయాల్లో తెచ్చాం. ఆమెకి యాక్టివ్ చేసాం. యాక్టివ్ చేసిన తర్వాత ఆమె యాక్టివ్గా పనిచేసుకుని పోతుంది, పార్టీకి ఉపయోగపడుతుంది.
దాన్ని స్వార్థంగా మా ఇంట్లోనే వాడుకోవటం జరిగింది. ఈమెకి నాకు రిలేషన్స్ పెట్టారు. ఆ రిలేషన్స్ పెట్టడం వల్ల ఆమె కుటుంబంలో కన్నవారు అత్తవారి దగ్గర ఆమె తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నా కుటుంబంలో నేను ఒంటరి అయిపోయి మా అమ్మ దగ్గర కళాశాల ఏడాది కాలం పట్టి ఇంటికి తాళం వేస్తే, ఇదే ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తి ఇలా చెయ్యొచ్చు అంటే, ఇదే ప్రోటోకాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇదే గౌరవ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒంటరిగా కారులో పడుకున్న విషయం ఈ ప్రజలకు తెలుసా? ఇంటికి తాళం వేసేస్తే విమర్శకులకు తెలుసా? ఒంటరిగా కారులో వెళ్ళి నా మైనింగ్ దగ్గర అర్ధరాత్రి కారు ఆపేసి అక్కడ ఏసీ ఆన్ చేసుకుని కారులో పడుకుండేవాడిని. గన్మ్యాన్లు పంపించేసేవాడిని. నేను క్యాంప్ వెళ్తున్నాను వెళ్ళండి అని, ఒరిస్సా వెళ్తున్నాను వెళ్ళండి అని నా కారు దగ్గర పడుకునే రోజులు చాలా ఉన్నాయి. ఎక్కడ ఉండలేక, ఏ హోటల్లో ఉండలేక, ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారని అడుగుతారు. తన వల్లనే మీ ఇంట్లో గ్యాప్ స్టార్ట్ అయిందా? అంతకు ముందు కూడా గొడవలు ఉన్నాయా? సార్ నా వివాహం 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాల్లో లేని గొడవ ఇప్పుడు ఎందుకు వస్తుంది? 28 సంవత్సరాల్లో లేని నా యాటిట్యూడ్, నా బిహేవియర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇది కావాలని స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం, ఆ ఎమ్మెల్యే టికెట్ కావాలన్నటువంటి ఆకాంక్షతో మా ఇంట్లో జరిగినటువంటి గొడవ. అయినప్పటికీ కూడా నేను ఎమ్మెల్యే టికెట్ విడిచిపెట్టేశాను. అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి ఆమెకి ఇచ్చేయండి అన్నాను. అది కూడా నిలబెట్టుకోలేకపోయారు. మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. ఆఖరికి నేను పలాసలో ఉండేటప్పుడు ఏకాంతం ఒక్కడిని అయిపోయినప్పుడు, ఏకాకిని అయిపోయినప్పుడు, జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్న జీవితంలో మారిపోయినప్పుడు నాకు భోజనాలు పంపించి, నా బట్టలు రెడీ చేసి, నా మనుషులను రెడీ చేసి, నా ప్రచారానికి ఏర్పాట్లు చేసినటువంటి ఈమెకి, అప్పటికే మా కుటుంబం వల్ల నష్టపోయినటువంటి మాధురికి ఏంటి అవసరం? నా దగ్గర ఏముంది? ఆస్తుల అన్ని నా కుటుంబానికి రాసేసాను. చాలా మంది అంటారు అన్ని కుటుంబానికి రాసేసాడరా తెలుగుగా వచ్చి ఇప్పుడు మాదిరి తీసుకుంటున్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే, ఆస్తులన్నీ రాసేసాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఏమీ లేకుండా ఉన్నాను. ఇప్పుడు ఎందుకు నన్ను చూడాలి మాదిరి? అప్పుడెందుకు భోజనం పంపించి నాకు అన్ని విషయాలు చూడాలి, నా ఆలనా పాలన చూడాలి? ఇప్పుడు ఎందుకు చూడాలి? రామారావు గారి జీవితంలో ఏం జరిగిందో, ఆయన ఒంటరి అయిపోయినప్పుడు చిన్న అదే పరిస్థితి నాకు వచ్చింది. ఆయన కూడా లక్ష్మీపార్వతి గారిని రాజకీయాల్లోకి దింపారు, మీరు దింపారు. సార్ ఈ రాజకీయాల్లో మాకు ఎటువంటి రిలేషన్ లేకముందే ఆమె రాజకీయాల్లోకి తీసుకు ఈ పరిస్థితులను బట్టి ఆమె నాకు ఆమెకి నేను దగ్గర అయ్యాను. ఒంటరిగా ఉండేటప్పుడు ఆమె నాకు అందించిన సహకారం, ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా చేసిన సహకారం వల్ల మేము దగ్గరయ్యి, చూడండి చుట్టూ మానసికమైన ఇబ్బందులు ఉండేటప్పుడు, మనం సంఘర్షణలు ఎదుర్కొంటున్నప్పుడు, ఒంటరిగా ఉండేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల్లో భాగమే ఈ నిర్ణయం. అయితే ఈ నిర్ణయంలో ఏంటి? ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల సభ్య సమాజానికి వ్యతిరేకమైనప్పుడు కూడా, ఇది నచ్చని విషయం అయినప్పుడు కూడా, ప్రజలకు చెబితే ప్రజలు దేవుళ్ళని నేను నమ్ముతాను. ప్రజలు దేవుళ్ళని నమ్మే నేను ప్రజలకి వాస్తవాలు చెప్దాం, చెప్తే వాళ్లే కన్విన్స్ అవ్వచ్చు కదా. రావణుణ్ణి చూసి మెచ్చుకున్నది ప్రజలే, రాముణ్ణి చూసి ఆరాధించింది కూడా ప్రజలే, రావణుల్లో గొప్పతనాన్ని కీర్తించింది ప్రజలే. అంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే వాళ్ళే మనకు జడ్జిమెంట్ ఇస్తారు. సో మేమిద్దరం ఏమనుకున్నామంటే, మాధురి అంటే నాకు ఎవరో తెలియదు అనొచ్చు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు తను అనొచ్చు. అందరూ అదే చేస్తున్నారు, విమర్శకులందరూ అదే చేస్తున్నారు, నచ్చని వాళ్ళందరూ అదే చేస్తున్నారు. కానీ మేము అది చేయలే. బాహ్య ప్రపంచానికి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల మనిషిగా ఉన్నాం కాబట్టి, ప్రజలకు వాస్తవాలు తెలియజేద్దామని నిర్భయంగా చెప్పాం. మొదటి రోజు ఎస్ మాధురికి నాకు సంబంధాలు ఉన్నాయి, తిరిగాం. తన్నాకి ఎలా చూసింది, ఎస్ శ్రీనివాస్ గారితో నేను వెళ్ళటం జరిగింది, కోవిళ్ళు గుళ్ళు ప్రాంతాలు తిరిగాం. అబద్ధం ఎందుకు చెప్పాలా? వాస్తవం చెప్పాం. వాస్తవం చెప్పడం నేరమా? వాస్తవం చెబితే ఈరోజు మాకు జనంలో ఒక 1600 మంది యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న మాధురికి గొడవ కాకముందు 1,00,000 దాటారు. ఇన్స్టాలో 1,45,00,000 వ్యూవర్షిప్, సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసి. అంటే ప్రజల్లో అభిమానం లేకపోతే, ప్రజల్లో మా పట్ల గౌరవం లేకపోతే, ప్రజలు మా పట్ల కన్విన్స్ అవ్వకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అదే కాదు, నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఎక్కడ హైదరాబాద్లో కానీ, అవతల ఆంధ్రప్రదేశ్లో కానీ, ఏ మారుమూల గ్రామం వెళ్ళినా పరిగెట్టుకుంటూ వచ్చి అన్న నా ఒక ఫోటో ఇవ్వండి, అన్న ఒక ఫోటో ఇవ్వండి. మా కారు చూసి ఓవర్టేక్ చేసి అన్న ఒక ఫోటో ఇవ్వండి అన్న డాక్టర్స్, ఇంజనీర్లు, పెద్ద పెద్ద అఫీషియల్స్, సామాన్యులు ఇలా తీసుకుంటుంటే ఫోటోలు, మా మీద వ్యతిరేకత ఉంటే, మమ్మల్ని అసహించుకుంటే, మాది సంఘ విద్రోహమైనది అనుకుంటే మాతో అలా ప్రవర్తిస్తారా? మమ్మల్ని కలిసిన ప్రజలందరూ ఇంత గౌరవంగా మాకు చూస్తున్నారు, గౌరవాన్ని ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తారు, అన్న మీకు మేము ఉన్నామన్నా, అన్న భయపడకండి అన్న,
ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యవంతులు, ఇంకా గట్టిగా ఉండండి అని ఈమెకి చెప్పేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు ఎక్కువ తెలంగాణ నుంచి. అవునా? దీన్ని మీకు మేము ఎక్కువగా నచ్చాం. అయితే రాజకీయంగా మా వ్యాపారాలు కూడా దాడులు జరిగినాయి. నా మైనింగ్ ఆపరేషన్స్ అన్ని ఆపేసినారు. అలాగే నేను పోర్టు నడిపించడంలో కొన్ని పెట్టుబడులు పెట్టాను. అదొక 11 కోట్ల రూపాయలు, మొత్తం 61 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చిన సాయంత్రమే 4వ తారీఖు రిజల్ట్ వచ్చి ఆ రోజు సాయంత్రానికే దెబ్బ కొట్టాను. ఈ దెబ్బలతో ఏం చేయాలా చూస్తే ఆస్తులన్నీ రాసేసినాను. మేమిద్దరం ఉన్నాం, మాకు పిల్లలు ఉన్నారు, మా ఇద్దరికి కలిపి 5గురు పిల్లలు అనుకుంటున్నాం. మేము 2 ఇష్యూస్ మీద, పాయింట్స్ మీద చాలా క్లారిటీగా ఉన్నాం. నెంబర్ 1 పిల్లలు. పిల్లలకి ఎటువంటి నష్టం రాకూడదు. పిల్లలు సభ్య సమాజంలో గౌరవంగా, హుందాగా, ఏ లోటు లేకుండా, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు బాగుండాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో భాగంగా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడట్లేదుగా? ఇష్టపడని పడకపోదు మా బాధ్యత, మా ఇద్దరు బాధ్యత. మా ఇద్దరు బాధ్యతతో నేను అది నిర్ణయించుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ప్రజలు. ఈ ఊపిరి ఉన్నంత వరకు ప్రజలే నా ఊపిరి, ప్రజలతో ఉండడమే నా జీవితం. కాబట్టి ప్రజల్ని చచ్చే ఆఖరి క్షణం వరకు విడిచిపెట్టను. నాతో పాటు మాధురి, మేమిద్దరం కలిసి ప్రజా జీవితాన్ని కూడా నడపాలి. ఈ 2 ప్యారలల్గా బ్యాలెన్స్ చేయాలంటే మాకున్న పెట్టుబడులు ఏమాత్రమైతే కొంచెం అది మిగిలి ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఒక వ్యాపార రంగంలో పెట్టాలని ఆలోచించే ఈరోజు హైదరాబాద్ని ఒక వేదికగా తీసుకొని హైదరాబాద్లో ఏదైనా చేస్తే సక్సెస్ అవుతాం. హైదరాబాద్లో చేస్తే ప్రజల మద్దతు ఉంటుంది. హైదరాబాద్లో చేస్తే ఒక బ్రాండింగ్ వస్తుంది. సో ఇక్కడ చేస్తే 2 రాష్ట్రాలకి తెలుస్తుంది. ముందు వైజాగ్ అనుకున్నాం, కానీ ఇక్కడికే వచ్చి ఏం చేద్దామని ఆలోచిస్తే మాధురికి సిల్క్స్లో చాలా ఎక్స్పీరియన్స్, వాస్ట్ ఎక్స్పీరియన్స్. తన చీరలకి చాలా ఫ్యాన్స్ జనాలు. తను సెలెక్ట్ చేసే శారీస్ కానీ అవి బాగా చూస్తారు జనం.